రాయలసీమ ప్రాంత సమగ్రాభివృద్ధి, విద్య, వైద్యం, ఉపాధి కల్పన అంశాలపై ఆర్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కడప జిల్లా జమ్మలమడుగు ఆర్ఎండ్బి బంగ్లాలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి, ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఓబులేస్ యాదవ్ మాట్లాడుతూ జమ్మలమడుగు ప్రాంతం చరిత్రలోనే అభివృద్ధి చెందాల్సిన ప్రాంతమని, కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో గత 15 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపించారు. కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణం, కడప బెంగళూరు రైల్వే లైన్ పూర్తి చేయడం, మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను ఆపడం నోచుకోలేదని ఆరోపించారు. కడప ఉక్కు పరిశ్రమ నిర్మాణం, కడప బెంగళూరు రైల్వే లైన్ పూర్తి చేయడం, మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను ఆపడం వంటి డిమాండ్లను వారు ప్రధానంగా ప్రస్తావించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాలేదని విమర్శిస్తూ రాయలసీమ సమగ్రాభివృద్ధి కోసం చేపట్టిన జమ్మలమడుగు నుంచి కడప వరకు బైక్ యాత్రను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కడప జిల్లా చరిత్రలోనే అద్భుతంగా అభివృద్ధి కావాల్సిన ఒక ప్రాంతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దుర్మార్గాల కారణంగా గత 15 సంవత్సరాలుగా విరహవేదన అనుభవిస్తూ ఉన్నది. ఇది ఒక రకంగా చెప్పాలంటే కడప జిల్లా ఉక్కు పరిశ్రమ రాయలసీమ ప్రజల ఆకాంక్ష, కడప జిల్లా ప్రజల చిరకాల కోరిక. రాయలసీమ ప్రజల ఆకాంక్ష, కడప జిల్లా చిరకాల కోరిక అయినటువంటి కడప ఉక్కు పరిశ్రమకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోకాలు అడ్డుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సుమారుగా 2.5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్. ఇప్పుడు మళ్ళీ ఒక బడ్జెట్ వస్తూ ఉంది. సుమారు 3 లక్షల కోట్లతో బడ్జెట్ పెడతారు అని ఒక ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి. నేను సింపుల్గా ఈ చంద్రబాబుతోనే చెప్పాను. నాతో మాట్లాడినప్పుడు కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఉద్యమం జరుగుతున్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రి హోదాలోనే నాతో మాట్లాడినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, సంవత్సరానికి 5,000 కోట్లు అంటే 2.5 లక్షల కోట్ల బడ్జెట్లో 5,000 కోట్లు అనేది ఎంత పర్సెంటేజ్? 1% కూడా కాదు. అట్లాంటిది మీరు కేంద్ర ప్రభుత్వం మీద నెపం నెట్టకుండా ఇంత పెద్ద ఉద్యమం జరిగింది కాబట్టి ఒక బడ్జెట్లో 5,000 కోట్లు కేటాయించండి, మీ మీద కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ప్రజలకు విశ్వాసం పెరుగుతుంది, తద్వారా చంద్రబాబు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ పరిశ్రమ స్థాపనకు పూనుకుంటుంది అన్న అభిప్రాయం కలుగుతుందని చెప్పాను. 5,000 కోట్లు రాయలసీమ ప్రజల కోసం కేటాయించలేరా? 41% జనాభా ఉన్నది రాయలసీమ. ఈరోజు మొత్తం ఆంధ్రప్రదేశ్, విడిపడిన ఆంధ్రప్రదేశ్లో జనాభా రీత్యా చూసుకుంటే 41%. 2.5 లక్షల కోట్ల రూపాయలు 41% అంటే ఎంత? సుమారుగా 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలా రాయలసీమ ప్రజల కోసం? మేము అడుగుతుంది 5,000 కోట్ల రూపాయలే కదా, ఖర్చు పెట్టలేరా అని చెప్పి అడిగాను. లేదు చేద్దాం, గట్టిగా చేద్దాం అన్నాడు ఆయన చేయలా. ప్రధానంగా రాయలసీమ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయం, ఈ ప్రాంతంలో ప్రభుత్వాలే శంకుస్థాపన చేసినటువంటి కడప స్టీల్ ప్లాంట్, బెంగళూరు రైల్వే లైను పూర్తి చేయాలని చెప్పి, అలాగే గత ప్రభుత్వంలో వచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీల్లో 10 మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలి అనేటువంటి ప్రధానమైనటువంటి 3 అంశాల మీద ఈ రోజు నుంచి 3 రోజుల పాటు జమ్మలమడుగు నుంచి కడప వరకు బైక్ యాత్ర నిర్వహించాలని చెప్పి ఆర్ఎస్ఎఫ్ అనుకున్నది. ఈ నేపథ్యంలోనే అన్ని రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలను, ప్రజాతంత్ర శక్తులందరినీ కూడా ఈ యాత్రకు సంఘీభావంగా ఆహ్వానించడం జరిగింది. అయితే గత 20 రోజుల నుంచి కడప జిల్లా ఎస్పీ గారిని, డిఎస్పీలను, సిఐల స్థాయిలో, ఎస్ఐల స్థాయిలో పర్మిషన్లు కూడా మేము డైరెక్ట్ మా లెటర్ హెడ్ తోటే ఇచ్చిన తర్వాత ఎస్పీ గారిని కలిస్తే డిఎస్పీలు కలవండి, మీరు అక్కడ పర్మిషన్ తీసుకోమని చెప్పారు. డిఎస్పీల దగ్గరికి వెళ్తే మీరు సిఐల దగ్గర నుంచి మాకు లెటర్ పాస్పోర్ట్ చేయమని చెప్పి వాళ్ళు చెప్పారు. మొత్తంగా ఈ ప్రక్రియ పూర్తిగా చేసిన తర్వాత కూడా నిన్నటి నుంచి జమ్మలమడుగులో ఉన్నటువంటి పోలీసులు ఈరోజు పొద్దున ఎస్ఐ గారు కూడా ఫోన్ చేశారు. ఈ అంశాల మీద గతంలో 360 రోజుల పాటు ఆర్సీపీ ఆధ్వర్యంలో దీక్షలు చేశారు. ఇదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అదే వేదిక మీదకి వచ్చి నేను మా ప్రభుత్వం వచ్చిన వెంటనే స్టీల్ ప్లాంట్ పూర్తి చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పారు. మేము వాటిని ప్రశ్నించడానికి, అడగడానికి ఇక్కడ నిధులు కేటాయించమని చెబితే ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి పర్మిషన్ ఇవ్వమని చెప్పి వాళ్ళ ఎస్పీ గారు హుకుం జారీ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.